ఇంకొక పెద్ద పొరపాటు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము భారతదేశంలో అంటే, మనం పండగలు వేటికి చేస్తున్నాము? ఎవరో కల్పించి రాసిన పాత్రలు అవన్నీ. ఆ పాత్రలు చచ్చిపోతే ఇక్కడ పండుగ చేస్తుంది. వాళ్ళంతా ఉన్నారా? ఇక్కడ పుట్టి పెరిగారా? రావణుడు అనేవాడు, XYZ బూరుడు అనే పాత్రలు ఉన్నాయి కదా, అవన్నీ కల్పిత పాత్రలు అని పక్కన పెడితే అసలు గొడవే లేదు. కానీ ఆ పాత్రలు చచ్చాయని మనతో పండుగలు చేపిస్తున్నారు ఎవరు? ఆ వైదిక్ కల్చర్లో నుంచి వచ్చిన వాళ్ళు మన మెదళ్ళు పాడు చేసి మనకు మెదళ్లలో కుక్కి ఫలానా రోజు ఇది చేయండి, ఫలానా రోజు అది చేయండి, దీనికి శాంతి అది ఉంటుంది, దీనికి శాంతి ఇది. అసలు మనల్ని ఆలోచించనీయకుండా వాళ్ళు అట్లా కట్టి పడేశారు కదా. దాంట్లో నుంచి మనం ముందు బయటపడాలి. నేనేమంటానంటే, హై స్కూల్లో జూనియర్ కాలేజీల్లో చదివే పిల్లలకు ఈ భారతదేశంలో ఉన్న ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, మనుస్మృతి చెప్పే ఈ స్ట్రక్చర్ గురించి మనం వాళ్ళకి చెప్పాలి. ఒకడు అగ్రవర్ణం ఎందుకయ్యాడు, ఒకడు నిమ్న వర్గం ఎందుకయ్యాడు, వీడేమో వాడికి సేవ చేయడానికే ఎందుకు పుట్టాడు, ఇవి మన పిల్లలకు చెప్పకుండా ఎవరు చెప్తారు? సరే, స్కూల్ సిలబస్లో అవి ఉండవు కాబట్టి, మీలాంటి కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి, ఈ బేసిక్ స్ట్రక్చర్ వల్ల మనం ఇంత మోసపోయాము అనేది వాళ్ళకు తీసుకుపోవాలి.